నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. క్యాన్సర్ రాగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. దానికి ఇచ్చే ట్రీట్మెంట్ గురించి కూడా చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి, భయము ఉంటుంది. అయితే ఈ క్యాన్సర్ రాగానే ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఆ ట్రీట్మెంట్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దాంతో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్ నుండి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు. వారితో మాట్లాడి నమస్తే సార్. నమస్తే అండి. సార్, క్యాన్సర్ అనగానే చాలా మంది థెరపీల గురించినే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. దాంట్లో చాలా రకాల థెరపీలు ఉంటాయి. అయితే మీరు ఈ రోజు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆ ట్రీట్మెంట్స్ విధానాలు ఏంటి, థెరపీలు ఏంటి అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఫస్ట్ నుంచి మాకు కాస్త సీరియల్ గా చెప్తారా? చాలా అంటే మంచిదండి, అవగాహన కోసం చాలా మంచి ఇదేంటి ఇది టాపిక్. ఇది క్యాన్సర్స్ ని బేసిక్ గా 2 రకాలుగా డివిజన్ చేస్తాము. ఒకటి సాలిడ్ మ్యాలిగ్నెన్సీ అని, ఇంకోటి లిక్విడ్ మ్యాలిగ్నెన్సీ అని చెప్పేసి. సాలిడ్ మ్యాలిగ్నెన్సీ అంటే కనుక బాడీలో ఉన్నటువంటి ఎనీ ఆర్గాన్ కి వచ్చేటువంటి క్యాన్సర్ ని సాలిడ్ మ్యాలిగ్నెన్సీ అంటారు. మన బాడీలో ద్రవ రూపంలో ఉన్నటువంటిది ఏమిటి? బ్లడ్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది, దాని రిలేటెడ్ గా ఉన్న వాటిని లిక్విడ్ మ్యాలిగ్నెన్సీ అంటారు. సో సాలిడ్ మ్యాలిగ్నెన్సీలో ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏవే ఉన్నాయంటే కనుక సర్జరీ అంటే ద ప్రైమరీ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అవుతుంది సాలిడ్ మ్యాలిగ్నెన్సీలో. కొన్ని ఏరియాలను బట్టి, అంటే ఈ క్యాన్సర్ ఎక్కడ వచ్చింది అనేటటువంటి దాన్ని బట్టి ఈ డెసిషన్ ఉంటుంది. తర్వాత అది సర్జరీగా పూర్తిగా నయం చేయగలిగినటువంటి ఏ ఆప్షన్స్ ఎంతవరకు ఉన్నాయనేటువంటిది, అది హౌ మార్బిడ్ సర్జరీ ఓకే అనేటువంటిది. తర్వాత దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది, అంటే సర్జరీ చేయకుండా కూడాను సర్జరీతో వచ్చేటువంటి రిజల్ట్స్, క్లినికల్ రిజల్ట్స్ వేరే ట్రీట్మెంట్స్ తో వచ్చేటివి ఉన్నాయా, వీటన్నిటి మీద డిపెండ్ చేసుకొని సర్జరీ చేయవలసి ఉంటుంది. ఇక రెండవటువంటిది మెయిన్ లోకల్ మొడాలిటీ ట్రీట్మెంట్ వచ్చేసి రేడియేషన్ థెరపీ. మూడవది వచ్చేసి సిస్టమిక్ థెరపీ. ఈ సిస్టమిక్ థెరపీలో కూడాను మళ్ళీ సైటోటాక్సిక్ కీమోథెరపీ అని, హార్మోన్ థెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అని, ఇమ్యునోథెరపీ అని, ఈ విధంగా డివిజన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి క్యాన్సర్ యొక్క ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ ఆర్గాన్ కి వచ్చినటువంటి క్యాన్సర్, సో దీనికి ఎప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నటువంటి క్యాన్సర్, పేషెంట్ యొక్క పర్ఫార్మెన్స్ స్టేటస్ అంటారు. అంటే ఏదంటే పేషెంట్ కొమార్బిడ్ కండిషన్, పేషెంట్ యొక్క ఎలా తన యొక్క అదేంటంటే ఫంక్షనల్ స్టేటస్ ఏంటి, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పేషెంట్ కి స్పెసిఫిక్ టైలర్డ్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. లిక్విడ్ మ్యాలిగ్నెన్సీలో చాలా వరకు సర్జరీ అనేటువంటిది ఆప్షన్ ఉండదు. రేడియేషన్ వెరీ వెరీ మినిమల్ ఉంటుంది. చాలా వరకు సిస్టమిక్ థెరపీయే ఉంటుంది అనమాట లిక్విడ్ మ్యాలిగ్నెన్సీలో. ఈ విధంగా ట్రీట్మెంట్ డివిజన్స్ అనేటువంటివి ఉంటాయండి. అయితే కొంతమంది భయపడి ట్రీట్మెంట్ తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి థెరపీలు అనగానే అవి నొప్పితో ఉంటాయి, చాలా భరించలేని నొప్పి ఉంటుందనేసి భయపడిపోతూ ఉంటారు. నిజంగానే థెరపీ ట్రీట్మెంట్స్ అన్నవి అంత భయంకరంగా, అంత పెయిన్ఫుల్ గా ఉంటాయా సార్? పెయిన్ఫుల్ గా ఉంటాయి అంటే ట్రీట్మెంట్ వల్ల పెయిన్ రాదు. పెయిన్ అన్ని తగ్గించడం కొరకు ట్రీట్మెంట్ చేస్తాం. ఇది ఫస్ట్ థింగ్. అంటే ఈ అపోహను తొలగించుకోవాలి. దానిలో జర్నీ పెయిన్ఫుల్ గా అంటే వేరే రకంగా పెయిన్ఫుల్ గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ వల్ల పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది, చెప్తాను. ఇప్పుడు డిసీజ్ వల్ల చాలా వరకు ఇదేంటి పెయిన్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఆర్గానిక్ పెయిన్, సైకలాజికల్ పెయిన్ కాదు, ఆర్గానిక్ పెయిన్. అంటే ఇప్పుడు ఏంటి ఒక క్యాన్సర్ అనేటువంటిది ఇక్కడ ఒక ఏదైనా ఒక కండరానికో ఒక ఎముకకో వచ్చింది, ఆ ఎముక వీక్ అయిపోయింది, దానివల్ల పెయిన్ వస్తుంది. క్యాన్సర్ గడ్డ అనేటువంటిది ఒక నర్వ్ అని ఏంటంటే ఇన్ఫిల్ట్రేట్ చేసింది, దానివల్ల పెయిన్ వస్తుంది. సో ఆ విధంగా క్యాన్సర్ వల్ల పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ తగ్గించడం కొరకు మనకు థెరపీస్ తీసుకుంటాం. అది ట్రీట్మెంట్, అంటే ట్రీట్మెంట్ డెఫినేషన్ అనమాట, అలాగ ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ థెరపీలో కూడాను కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ జర్నీ అనేటువంటిది సైకలాజికల్ గా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. ట్రీట్మెంట్ వల్ల ఆర్గానిక్ పెయిన్ అయితే ఉండదు. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో మనకు సర్జరీ తర్వాత ఎక్కువగా వాడేది వచ్చేసి రేడియేషన్ థెరపీ. సో ఈ రేడియేషన్ థెరపీ ఎలా ఉంటుంది, అండ్ దీంట్లో ఏమన్నా ఎక్విప్మెంట్ ఏదైనా వచ్చిందా, అధునాతనమైన ఎక్విప్మెంట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉన్నాయా? రేడియేషన్ థెరపీ డెవలప్ అయినటువంటిది, దాని రీసెర్చ్ డెవలప్ అయినటువంటిది 1890 నుంచి 1900 మధ్యలో డెవలప్ అయినటువంటి రేడియేషన్ రీసెర్చ్. ఓకే, చాలా వరకు అక్కడ అంటే విత్తనాలు పడ్డాయి. అక్కడ నుంచి ఇప్పటి వరకు 2024 అంటే దగ్గర 150 సంవత్సరాల రీసెర్చ్ జరిగింది. మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రజెంట్ డే తీసుకున్నటువంటి చాలా అధునాతనమైనటువంటి ట్రీట్మెంట్. అది రేడియేషన్ 2 రకాలుగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఒకటి ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అని, ఇంకోటి బ్రేకీ థెరపీ అని. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ లో
చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఓకే, సో ఈ సింగిల్ ఎనర్జీ నుంచి మల్టిపుల్ ఎనర్జీస్ వచ్చాయి. తర్వాత టెక్నిక్స్ కూడాను 2D టెక్నిక్ నుంచి 3D అని, IMRT అని, ఇప్పుడైతే VMAT, IGRT అని, ఇంకా రీసెంట్ అయితే అడాప్టివ్ రేడియేషన్ అని చెప్పేసి. ఇంకొక టెక్నాలజీ డెవలప్మెంట్ ఏంటంటే కొన్ని రెస్పిరేషన్ తో పాటు కొన్ని ఆర్గాన్స్ ఏంటంటే మూవ్ అవుతుంటాయి. లంగ్ లో క్యాన్సర్ మూవ్ అవుతుంది, లివర్ లో క్యాన్సర్ ఆ రెస్పిరేషన్ తో పాటు మూవ్ అవుతుంది. సో ఇదేంటి వీటన్నిటిని కూడాను ఆ రెస్పిరేటరీ మూమెంట్ ని కూడాను మనం ఇదేంటి ట్రేస్ చేసి పర్టికులర్ రెస్పిరేటరీ ఫేజ్ లో కూడా ట్రీట్మెంట్ అదంటే ట్యూమర్ ని టార్గెట్ చేసేటువంటి అధునాతనమైనటువంటి విధానాలు వచ్చాయి. కొన్ని ఏరియాస్ లో ఏంటంటే ఇంతకు ముందు పాత దాంతో కంపేర్ చేసుకుంటే చాలా లెందీ ట్రీట్మెంట్స్ ని తక్కువ సమయంలోనే కుదించి వేసేటువంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చాయి. వాటిని హైపోఫ్రాక్షనేషన్ ప్రోటోకాల్స్ అంటారు. పాతగా 25 రోజులు 30 రోజులు ఇచ్చేటువంటివి ఇప్పుడు 15 రోజులు 10 రోజులు 5 రోజుల్లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని అధునాతనమైనటువంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. స్టీరియోటాక్టిక్ రేడియేషన్ సర్జరీ అని, స్టీరియోటాక్టిక్ రేడియేషన్ బాడీ థెరపీ అని చెప్పేసి ఉన్నాయి. అవి ఏమిటి అంటే కనుక చాలా వెరీ హై డోస్ ఆఫ్ రేడియేషన్ చిన్న చిన్న స్మాల్ ట్యూమర్స్ కి ఓకేనా 1 డే నుంచి 3 to 5 days మధ్యలో ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చాలా అడ్వాన్స్మెంట్స్ అయితే ఉన్నాయి. అదే బ్రేకీ థెరపీలో తీసుకుంటే కనుక పాతదంటే ఏదంటే 1950s నుంచి 1980s వరకు ఆ మధ్యలో అయితే కనుక డైరెక్ట్ గా రేడియో యాక్టివ్ మెటీరియల్ అంటే ఐసోటోప్ అంటారు. ఐసోటోప్ ని డాక్టరే పట్టుకొని తనే ఇదేంటి ట్యూమర్ లో పెట్టాల్సినటువంటి సమయం అది. అప్పుడు చాలా వరకు అంటే టెక్నికల్ పీపుల్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ప్రొఫెషనల్స్ కి రేడియేషన్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉండేవి. ఈవెన్ అవి ఆ రేడియో ఐసోటోప్స్ కొన్నిసార్లు మిస్ అయిపోతూ ఉండేవి. సో చాలా అది చాలా రిస్కీ జాబ్. ఇప్పుడు మన దగ్గర ఏమవుతుందంటే మిషన్ అంతా రిమోట్ ఆఫ్టర్ లోడింగ్ కంట్రోల్ అన్నమాట. సో మెషిన్ సపరేట్ ఉంటుంది, మనం ఒక చోట కూర్చుంటాము, మనం ఒక కనెక్టింగ్ ఛానల్ ని మెషిన్ నుంచి పేషెంట్ కి ఒక కనెక్టింగ్ ఛానల్ ని పెడతాం. పేషెంట్ లో ట్యూమర్ ఎక్కడ ఉందో అక్కడ అప్లికేటర్ ని ఇన్సర్ట్ చేస్తాం. సో ఈ మనం రిమోట్ పట్టుకొని ఇక్కడ మానిటర్ చేస్తేనే ఆ రేడియో ఐసోటోప్ అనేటువంటిది ఆ ఛానల్ ద్వారా పేషెంట్ లోపలికి వెళ్ళి అక్కడ ఇరిడియేషన్ చేసి మళ్ళీ ఇదేంటి మెషిన్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ డాక్టర్ కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో రేడియేషన్ యాక్సిడెంట్స్ అనేటువంటివి చాలా వరకు తగ్గినాయి. సో అది టెక్నికల్ డెవలప్మెంట్. అదే కాకుండా బ్రేకీ థెరపీలో కూడా మల్టిపుల్ టెక్నిక్స్ వచ్చాయి. ఓకే, సో ఇంతకు ముందు ఎక్స్రే బేస్డ్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, తర్వాత సిటీ బేస్డ్ ట్రీట్మెంట్ వచ్చింది. ఇప్పుడు కొన్ని అప్లికేటర్స్ MR కంపాటబుల్ చేస్తున్నారు. సో అప్లికేటర్ ఇప్పుడు ఇన్సర్ట్ చేశాక పేషెంట్ MRI చేసి MRI లో బెటర్ డిసీజ్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, డెలినియేషన్. దాన్ని స్పెసిఫిక్ గా దానికి మాత్రమే ట్రీట్మెంట్ చేయడం అని. సో చాలా వరకు అడ్వాన్స్మెంట్స్ బ్రేకీ థెరపీలో కూడా చాలా వరకు ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఇవే కాకుండా కొన్ని రేడియో కొన్ని టేర్ అని చెప్పేసి న్యూయర్ టెక్నిక్ ఉంది. అంటే ట్రాన్స్ ఆర్టీరియల్ రేడియో ఎంబలైజేషన్ అని చెప్పేసి ఇప్పుడు కీమోథెరపీ లాగా ఓకేనా లివర్ స్పెసిఫిక్ గా లివర్ ట్యూమర్స్ లో ఈ టెక్నిక్ ని వాడతారు. ఈ ఒక ఫీడింగ్ ఆర్టరీని ఐడెంటిఫై చేసుకొని ఆ ఫీడింగ్ ఆర్టరీకి రేడియో ఐసోటోప్ మెటీరియల్స్ స్మాల్ స్పియర్స్ అంటారు, వాటిని ఇంజెక్ట్ చేయడం వల్ల కూడాను చేస్తూ ఉన్నారనమాట. ఇది ఇంకా రీసెంట్ అధునాతనమైనటువంటి ట్రీట్మెంట్. సో చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ అనేటువంటివి వచ్చేసాయి. అయితే మీరు చెప్పారు కొన్ని రకాల థెరపీలు, హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇలా వీటిల్లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండే థెరపీలు ఏమైనా ఉన్నాయా? ఇవి సిస్టమిక్ థెరపీ కిందకి వస్తాయి. రేడియేషన్ సిస్టమిక్ థెరపీ కాదు, రేడియేషన్ లోకల్ ట్రీట్మెంట్. అంటే సర్జరీ, రేడియేషన్ అనేటువంటివి లోకల్ ట్రీట్మెంట్. సిస్టమిక్ థెరపీ అంటే ఏంటంటే ఇది ఏదర్ ఓరల్ గా కానీ లేదంటే కనుక బ్లడ్ వెసల్స్ వెయిన్ ద్వారా కానీ ఇది సిస్టమిక్ సర్క్యులేషన్ లోకి వెళ్ళాలి. అంటే ఏంటి, బ్లడ్ లో మిక్స్ అవ్వాలి ఆ డ్రగ్. ఆ బ్లడ్ లో మిక్స్ అయినటువంటి డ్రగ్ శరీరం అంతా వెళ్ళి ఎక్కడెక్కడ క్యాన్సర్ కణాలు ఉన్నాయో వాటన్నిటిని చంపడం జరుగుతుంది. సో అది సిస్టమిక్ థెరపీ. ఈ సిస్టమిక్ థెరపీలో సైటోటాక్సిక్ కీమోథెరపీ ఫస్ట్ డెవలప్ అయినటువంటిది. ఇది 1940-50 మధ్యలో డెవలప్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అడ్వాన్స్మెంట్, సో మెనీ డ్రగ్స్ ఉన్నాయి. తర్వాత ఈ సైటోటాక్సిక్ కీమోథెరపీ అనేటువంటిది ఎట్లా పనిచేస్తుంది అంటే కనుక ర్యాపిడ్లీ డివైడింగ్ సెల్స్ ఉన్నటువంటి అన్నిటిని చంపేస్తుంది. సో కొన్ని మన బాడీ శరీరంలో నార్మల్ సెల్స్ కూడా కొన్ని ర్యాపిడ్లీ డివిజన్ చెందుతూ ఉంటాయి. స్పెసిఫిక్ గా ఈ మ్యూకోసా రిలేటెడ్ ఈ సెల్స్ చాలా ర్యాపిడ్ గా డివిజన్ చెందుతుంటాయి. బోన్ మ్యారోలో ఉన్నటువంటి సెల్స్ కూడాను, అంటే రక్తంలో ఉన్నటువంటి రక్త కణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిలిమినరీ అంటే స్టెమ్ సెల్స్ బోన్ మ్యారోలో ఉన్నటువంటి సెల్స్ కాడ ర్యాపిడ్ గా డివిజన్ చెందుతుంటాయి. ఈ కీమోథెరపీ అనేటువంటిది క్యాన్సర్ సెల్ తో పాటు వాటిని కూడా చంపేస్తుంది. సో దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఎక్కువ కీమోథెరపీకి. అదే హార్మోన్ థెరపీకి స్పెసిఫిక్ గా హార్మోన్ ఎక్స్ప్రెషన్ ఉన్నటువంటి క్యాన్సర్ సెల్స్ మీదనే పనిచేస్తుంది. సో కొంచెం
సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తక్కువ. Okay. ఇక టార్గెటెడ్ థెరపీ అంటే ఈ క్యాన్సర్ సెల్లో ఏదైనా స్పెసిఫిక్ మ్యుటేషన్ అనేటువంటిది ఐడెంటిఫై చేసుకొని స్పెసిఫిక్ టార్గెట్ అన్నమాట. ఆ టార్గెట్ ని హిట్ చేస్తే క్యాన్సర్ సెల్ చనిపోవాలి. సో అట్లాంటి టార్గెట్ ఇదేంటి ఐడెంటిఫై చేసి ఆ టార్గెట్ మాత్రమే హిట్ చేసేటువంటి థెరపీ టార్గెటెడ్ థెరపీ. దాని వల్ల కూడాను సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తక్కువే. ఇంకా రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చేసేటువంటిది ఏంటంటే ఇమ్యునోథెరపీ. ఈ ఇమ్యునోథెరపీ చాలా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ 2020 తర్వాత ఉన్నటువంటి చాలా అదేంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వచ్చిన న్యూ థింగ్ వచ్చేసి ఇమ్యునోథెరపీ. ఈ ఇమ్యునోథెరపీ ఎలా వర్క్ చేస్తుందంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ అగెన్స్ట్ ట్యూమర్ ని యాక్టివేట్ చేసి మన యొక్క ఇమ్యూనిటీతోనే ఆ యొక్క క్యాన్సర్ సెల్ ని చంపే విధానంలో చేసేటువంటి మార్పులు. అది దానికి కూడా సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ తక్కువ దాంతో కీమోథెరపీతో కంపేర్. సో ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా దాన్ని తగ్గించడానికి కూడా మనకు మెడిసిన్స్ ఉన్నాయనేసి విన్నాము. ఉన్నాయి ఖచ్చితంగా. అంటే 100% తగ్గిపోతుంది అనేటువంటి దానికే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఉంది ట్రీట్మెంట్. సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ కూడా ఖచ్చితంగా ఉంది ట్రీట్మెంట్, బట్ టైం పడుతుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.